భూపాలపల్లి దగ్గర గెలిచింది శ్రీధర్ బాబు, ఇప్పుడు ఐటీ మినిస్టర్. అయితే వేరే దేశాలకు వెళ్ళి ఇతర దేశాల కంపెనీ మన రాష్ట్రానికి తీసుకురావడానికి ఒకటే ఫ్లైట్లు వేసుకొని రుకుతా ఉన్నాడు. మరి నీ యొక్క నియోజకవర్గంలో ఇటువంటి ఇండ్లు అవపడతలేవా శ్రీధర్ బాబు? ఇటువంటి ఇల్లు ఓట్లు అడగడానికి అయితే నీకు బాగా మనసు ఒప్పుతుంది. ఓట్ల కోసము పరుగులు తీసుకుంటూ కార్లు వేసుకుంటూ పేదలు నమ్మించి పాపం ఏమీ అడగలేని స్థితిలో ఉన్న ఇటువంటి పెద్ద ఆయనలను ఆశ కల్పించి ఉసుగొల్పించి మీకు ఇల్లు ఇస్తాను, పింఛన్ ఇస్తాను, 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఈ రకంగా వారిని మభ్యపెట్టుకుంటూ వచ్చినాం. అటేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ వచ్చిండు, ఇక్కడేమో గిరిజన ప్రజల్ని శ్రీధర్ బాబు మభ్యపెట్టుకుంటూ వచ్చిండు. ఐటీ రంగాల్ని ఈ దేశాల్లో తీసుకురావడం కాదు, ఈ రాష్ట్రంలో తీసుకురావడం కాదు, మొదలు నీ నియోజకవర్గంలో నువ్వు ఎవరి ద్వారా అయితే గెలిచావో ఆ పేద వర్గాల యొక్క నుంచి ఆ గిరిజనులను ఈరోజు ఇల్లు లేకుండా ఇటువంటి ఇళ్లను శ్రీధర్ బాబు ఇక్కడ చూసుకుంటే ఏదైనా